కాకరకాయ అంటే ఇష్టమేనా మీకు? నాకైతే అంతగా ఇష్టం లేదు, కానీ ఈ రెసిపీని ట్రై చేశాక అప్పుడప్పుడైతే తినాలనిపిస్తుంది. నేను దీన్ని ఒక స్నాక్ లాగా తింటాను, అందుకే ఒక కాకరకాయ తీసుకున్నాను. పైన గరుకుగా ఉన్న పార్ట్ని పీల్ ఆఫ్ చేసేద్దాం. ఇలా చేయడం వల్ల చేదు కాస్త తగ్గుతుంది. చెక్కు తీసేశాక ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. లేదని పెద్ద పీసెస్గా కట్ చేస్తే మీకు తినేటప్పుడు చేదనిపిస్తుంది. సీడ్స్ అయితే రిమూవ్ చేయొద్దు. కట్ చేసిన ముక్కలన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలోకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఉప్పు పసుపు వేశాక అన్ని కలిసేట్టుగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెడితే ఇందులో నుంచి కొంచెం నీరు ఊరుతుంది. ఆ తరువాత కాకరకాయ ముక్కలన్నీ గట్టిగా పిండేస్తే చేదుగా ఉన్న రసం దిగిపోతుంది. చాలా మంది కాకరకాయల్ని చేదు ఉంటుందని ఇష్టపడరు, కానీ ఇలా చేసుకుంటే కాకరకాయలో అసలు చేదే ఉండదు. ఈ ముక్కలన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. నూనె వేడయ్యాక అందులోకి దంచిన 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆనియన్, అలానే పసరు పిండుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి నిదానంగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. పీసెస్ అన్ని క్రిస్పీగా అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి బాగా మిక్స్ చేసుకోండి. 5 నిమిషాలు ఉంచిన తర్వాత దించుకునే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్నాక్ లాగా తినొచ్చు, లేదంటే పప్పు సాంబార్లోకి ఫ్రైలా నంచుకోవచ్చు. కాకరకాయ తినని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి రుచి చూపించండి. థ్యాంక్ యూ.